ఏంటి సార్, ఎప్పుడు చూసినా ముఖం మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుంటారు? ఏదైనా నైస్గా మాట్లాడొచ్చు కదా. నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్వా నైస్గా మాట్లాడడానికి, ఐస్ క్రీమ్ తినిపించడానికి? నా పక్క సీట్లో క్లోజ్గా కూర్చున్నంత మాత్రాన నాకు క్లోజ్ అయిపోయినట్టు కాదు. నీ లిమిట్స్ ఏంటో తెలుసుకుని నడుచుకో. అండర్స్టాండ్? ఓకే. సార్ సార్, ఒకసారి కార్ ఆపండి సార్. ఎందుకు ఆపండి సార్. ఏమైంది? ఆ అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నట్టుంది సార్. అది సూసైడ్ చేసుకుని చేస్తే నీకెందుకు? సేమియా పాయసం తింటే నీకెందుకు? అలా అంటారేంటి సార్? బతికే ధైర్యం లేనప్పుడు చనిపోవడమే బెటర్. లేదు సార్, పాపం ఆ అమ్మాయిని కాపాడదాం. లేదు లేదు, కార్ ఆపండి సార్. ఆపండి సార్, ఆపండి సార్. డింపుల్ ఆగన్నా, ఆగు. ఏ అమ్మాయి ఆగు. 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 డింపుల్ ఏ అమ్మాయి, నన్ను వదలండి ప్లీజ్, నన్ను వదలండి, నన్ను వదలండి, నేను చచ్చిపోవాలి ప్లీజ్, నన్ను వదలండి. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? ప్లీజ్ అండి, నాకు వేరే దారి లేదు, నన్ను చావనివ్వండి ప్లీజ్, ప్లీజ్ నన్ను చావనివ్వండి. హే డింపుల్, అది ఎలా చేస్తే మనకెందుకు? పద వెళ్దాం. ఒక మనిషి చచ్చిపోతానంటే నీ మనసు చలించదు కదా. చావాలనుకున్న వాళ్ళకి బ్రతికే హక్కు లేదు. ఒక మనిషి చావడానికి కారణమైన వాళ్లకు మాత్రం బ్రతికే హక్కుందా? ఒకరి చావుకి ఇంకొకరు ఎప్పుడూ కారణం కాదు. ఈ రోజు నేను చనిపోవాలనుకోవడానికి కారణం నువ్వు కాదా? అది నీకు తెలీదా? ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంతంగా చేసుకున్న తప్పులకు వేరే వాళ్ళని కారణాలుగా చూపిస్తారు. ఓహో, అయితే నన్ను నమ్మించి మోసం చేయడం తప్పు కాదా? నాకు కడుపు చేసి నువ్వు తప్పించుకోవాలనుకోవడం తప్పు కాదా? నువ్వు నన్ను నమ్మడం నీ తప్పు, నా మాటలకు లొంగిపోవడం నీ తప్పు, ఎదుటివాడి స్వార్థాన్ని పసిగట్టలేకపోవడం నీ తప్పు. తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకుని నా మీద తప్పు తోసేయడానికి ట్రై చేస్తున్నావేంటి? అసలు నీకిలా మాట్లాడడానికి మనసెలా వస్తుంది ఇంద్ర? నా కడుపులో మనకు పుట్టబోయే బిడ్డ ఉంది. ఆ బిడ్డ గురించైనా ఆలోచించావా? నీ కడుపులో ఉన్న పిండాన్ని తీయించేసుకుంటావో పెంచి పెద్ద చేసుకుంటావో నీ ఇష్టం. నా జోలికి మాత్రం రాకు డింపుల్.
కేతన వల్ల ఈ కుటుంబానికి ఏదో ప్రమాదం ఉంది. తన వల్ల ఈ ఇంట్లో ఏదో జరగబోతోంది. రాహుల్ బాబుకి చిన్ననాటి స్నేహితురాల్ని అని చెప్పి ఆ ముసుగులో కేతన ఏదో చేయబోతోంది. కేతన నుండి ఈ కుటుంబాన్ని కాపాడేదెలా? భగవంతుడా, కేతన నుండి ఈ కుటుంబానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందంటే దాని నుండి ఈ కుటుంబాన్ని రక్షించే ధైర్యం, అవకాశం నాకివ్వు తండ్రి. రాహుల్, 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 నిన్నేరా. ఏంటమ్మా? ఈరోజు నీకు కేతనకి పెళ్లి, మర్చిపోయావా? త్వరగా రెడీ అవ్వు, మనందరం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. ఏం నాన్నా, ఏమైంది? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ చిన్ననాటి స్నేహితురాలైన కేతన్నని నువ్వు పెళ్లి చేసుకోవడం కోసమే కదా నువ్వు ఇంతగా ఎదురు చూస్తున్నావు. చిన్నప్పటి నుండి నువ్వు కోరుకున్నదేది నేను కాదనలేదు. నువ్వు అడిగింది దేన్ని నేను వద్దనలేదు. ఇప్పుడు నీ చిన్ననాటి స్నేహితురాలైన కేతనని కూడా నీకివ్వడానికి నేనెట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరూ కలవడానికి ఎలాంటి అడ్డంకి వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి, దాన్ని సమూలంగా నీ దారి నుండి అడ్డు తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడ్నానా, నువ్వు సంతోషంగా బ్రతకడం నాకు కావాలి. జీవితాంతం నీకు నచ్చిన మనిషితో నువ్వు బ్రతకడం నాకు కావాలి. అందుకే నీకు బాగా నచ్చిన మనిషి అయిన కేతనతో నీ పెళ్లి చేస్తున్నాను. తొందరగా రెడీ అవ్వు. సరే. అభి, చూడభి, నువ్వు కోరుకున్నట్టే నీకేడు రోజులు గడువిచ్చాను. ఇష్టం లేకపోయినా ఈ ఇంట్లో 7 రోజులు నువ్వు ఉండడానికి అవకాశమిచ్చాను. నువ్వు రాహుల్ మనసు గెలుచుకోవడం జరగదని నాకు తెలుసు. నీ ఆశకి, ఆరాటానికి కాస్తైనా గౌరవం ఇద్దామనే ఉద్దేశంతో మాత్రమే నీకీ 7 రోజులు అవకాశమిచ్చాను.